ఎవరైనా మీడియా వాళ్ళు సీఎం గారిని కలిసి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ చిట్చాటు చేసిన సందర్భం ఉన్నదా? దీనికి జవాబు చెప్పాలి. నాకు ఎవరో పొద్దున అంటున్నారు మీడియా, నిన్న సీఎం గారు చిట్చాట్ చేశారు, రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ చేశారు. చిట్చాట్లు ఎవరెవరు ఉన్నారా అంటే ఎన్టీవీ చారి ఉన్నాడు, ప్రతాప్ ఉన్నాడు, రాకేష్ ఉన్నాడు, కాంగ్రెస్ బిడ్డలు అంతా ఉన్నారు. నువ్వు లేవా? షఫీ సిద్ధు V6 అంటే ఒక 5-6 మంది రిపోర్టర్లు ముఖ్యమంత్రితోటి చిట్చాట్ చేసే ఒక వెసులుబాటు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది అని ఇంతకంటే ఇంకేం కావాలి మీకు ప్రూఫ్? అందుకే భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ పార్టీల మీడియా వాళ్ళు మీడియా మేనేజ్మెంట్లు కానీ మీడియా రిపోర్టర్స్ కానీ అన్ని పార్టీల రిపోర్టర్స్ కానీ ఎప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ నమ్ముకున్న కొంతమంది సెక్షన్ ప్రజలకు కొంత బూస్ట్ ఇవ్వాలి. కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడారు కానీ ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడలేడు అనేది నా భావన. ఎందుకంటే ఇవన్నీ నిజాలను అబద్ధాలకు ఎట్లా చెప్తాలి? ఉచిత బస్సు ప్రయాణము ఇది నిజమే కదా, 500కు సంచికి 500 ఇచ్చేది రైతులకు, అది నిజమే కదా. 1 సంవత్సరం లోపే 22,000 కోట్లు రుణమాఫీ చేసింది నిజమే కదా. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకునే తత్వం ఉన్న రాజకీయ పార్టీ. మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాము. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, నేను పేపర్లో చూసిన పొద్దున, ఆడేమున్నది ఉన్న బడ్జెట్ అంతా నాకిపోయిండు, ఏం లేదని చెప్పాడు కదా నిన్ననే ఆయన కూడా. ఇప్పుడు మన అయ్యలు ఇప్పుడు సపోజ్ ఎవరంగా మన తండ్రి మనకి ఇంత ఇచ్చిపో ఆస్తి ఇంత పెడతారే ఇది ఇస్తున్నారా అని చెప్పిపోతాడు. ఈడేమైంది ఉల్టా అయిపోయింది, ఈడ ఉన్నదంతా నాకు వెళ్ళిపోయింది ఆయన. అందుకే నేను రేవంత్ రెడ్డి గారు నేను ఆ మాట మాట్లాడి గారు